ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించు వాక్యపు వాగ్దానమును అందుకొని మనం ముందుకెళదామండి. ఆ వాక్యము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనమును చివరి వచనమును దేవుడు ఈరోజు మనకు వాక్కుగా అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము అని దేవుడు సెలవిస్తున్నాడు. ఏ విషయంలోనండి? నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అంటే, యాకోబుతో మాట్లాడుతూ దేవుడు సెలవిస్తున్నటువంటి 21వ వచనం నుంచి కూడా, యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. మంచు విడిపోవునట్టుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్టుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడండి. ఇప్పుడు ఏ విషయంలో దేవుడు విమోచించి ఉన్నానని యాకోబుతో మాట్లాడుతున్నాడు, ఏ విషయముల నుంచి నిన్ను విమోచించి ఉన్నానని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ యాకోబుతో దేవుడు సెలవిస్తూ ఏమంటున్నాడు? ఆయన, మంచు విడిపోయినట్టుగా, తొలగినట్టుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, ఇజ్రాయేలు, నా సేవకుడవైన యాకోబు అని దేవుడు మాట్లాడుతూ, నిన్ను నేను మర్చిపోజాలను అని దేవుడు మాట్లాడుతున్నాడు కదండి. ఒక సర్వోన్నతుడు, సృష్టికర్త, సర్వశక్తిమంతుడైన దేవుడు భూమి మీద ఉన్న మనల్ని నిన్ను నేను మరచిపోజాలను అని ఒక మాట అంటున్నాడంటే ఎంత ధన్యత ఉండాలి కదండి. ఆ మాట ఆ దేవాది దేవుని నోటు నుంచి మన కొరకు రావడానికి, ఆ మాటకు మనం ఎంత ధన్యులమైతే ఆ మాటను అందుకోగలమండి. కానీ ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు, ఇశ్రాయేలు, నా సేవకుడవైన యాకోబు అని దేవుడు ఎంత చక్కగా దేవుడు అతన్ని ప్రేమతో పిలుస్తూ ఆ మాట మాట్లాడుతున్నాడండి. అప్పుడు ఆయన అనే మాట, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. మంచు విడిపోవునట్టుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్టుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అని అంటున్నాడు. అంటే దేవుడు సెలవిస్తున్న మాట, మంచు విడిపోవునట్టుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్టుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాడు దేవుడు. అంటే నీ అతిక్రమాలను, నీ పాపములను నేను తుడిచివేసి ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ అప్పుడు చెప్తున్న మాట, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఏ విషయంలో విమోచించాడు? అతిక్రమాల నుంచి విడిపించాడు, పాపముల నుంచి విమోచించాడు. ఆ తర్వాత నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనము. ఇక్కడి నుంచైనా నువ్వు నా యొద్దకు మళ్ళుకో. ఎంతకాలమయ్యా, ఇంకెంతకాలమయ్యా ఈ లోక పాపాన్ని అనుసరిస్తూ, నన్ను వెంబడిస్తూ, లోక పాపాన్ని వెంబడిస్తూ, రేపు నువ్వు ఎక్కడికి వెళ్ళి చేరబోతున్నావు? దేవుడు నీతో మాట్లాడడం ప్రియ సహోదరుడు నీకు వినిపించట్లేదా? దేవుడు నీ దగ్గరకు వచ్చి తన బాధనంతా ఆయన నీ ముందు వెళ్ళగక్కుకుంటున్నాడే, అప్పటికి కూడా నీ హృదయం కరగట్లేదా? దేనిని బట్టి దేవుడిని పక్కకు పెట్టి లోకములో ఉన్న వాటిని అనుసరిస్తూ ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు, పాపాన్ని అంటగట్టుకుంటున్నావు. దేవుడేమో ఆయన నీ పాపాలను, నీ అతిక్రమాలను తుడిచిపెట్టేసి ఉన్నాను, నిన్ను నేను విమోచించి ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడే. నా యొద్దకు మళ్ళుకొనుము అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడండి, నీతోనే మాట్లాడుతున్నాడు. నాన్న, ఇప్పటికైనా నా వైపు నాకు మళ్ళుకొను, ఇంక నుంచైనా నా వైపు నాకు మళ్ళుకు. ఇప్పటికి కూడా నువ్వు చేసినవన్నీ నేను ఏది జ్ఞాపకం చేసుకోవట్లేదు. నీ పాపాలను, నీ అతిక్రమాలను అన్నిటి నుంచి నేను నిన్ను విమోచించి ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఈ రోజు అన్నది ఉండగానే, ఈ సమయం అన్నది ఉండగానే దేవుడు ఉదయకాలంలో నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడే. ఈ మాట నువ్వు అందుకుంటే నీ అతిక్రమాలను తుడిచిపెట్టే దేవుడు, నీ పాపములను తుడిచిపెట్టే దేవుడు, నిన్ను విమోచించే దేవుడు ఈరోజు నీ ముందుకొచ్చి నీతో మాట్లాడుతుంటే, ఈ పరిశుద్ధుని ఈరోజు మనం వదులుకున్నామంటే ఇంకొక రోజు మళ్ళీ మనం పొందుకోలేమండి. కాబట్టి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేనిని ఆధారం చేసుకుని ఈరోజు నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావు? దేని మీద నువ్వు ఆధారపడుతున్నావు? దేవుని కంటే కూడా అధికంగా. అందుకే దేవుడు నీ యొద్దకు వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడే ఏమంటున్నాడు ఆయన? మంచు విడిపోవునట్లుగా నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను నేను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను అని చెప్పి నా వైపునకు నీవు మళ్ళుకొనుము అని, నా యొద్దకు మళ్ళుకొనుము అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి
ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఇంతవరకు నీ సమయం రాలేదని నీకు నువ్వు మభ్యపెట్టుకుంటూ తిరుగుతున్నావేమో, కానీ దేవుడు వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వైపు నువ్వు మళ్ళుకున్నావు అంటే నిన్ను విమోచించడానికి ఆ పరిశుద్ధుడు సిద్ధముగా ఉన్నాడు బ్రదర్. కాబట్టి ధైర్యంగా ఉండండి సహోదరుడా. ఈసారికైనా ఈ క్షణానికైనా దేవుడి మాట నువ్వు వినగలిగినావనంటే నిన్ను విడిపించడానికి, విమోచించడానికి ఆ పరిశుద్ధుడు నీకు తోడై ఉన్నాడు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు అనుగ్రహించి నిన్ను తన త్రోవలలో నడిపించుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.